ధనము కూడబెట్టి దానంబు సేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెరువరికీయదా విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యాన్ని మరొకసారి చదువుదాం. ధనము కూడబెట్టి దానంబు సేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెరువరికీయదా విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యభావం ఏమనగా, సంపాదించిన డబ్బును దానమన్నా చేయాలి లేదా తాను తినాలి. ఈ రెండూ కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే చివరికి అది బాటసారుల పాలవుతోంది కదా. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులా పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి. ఈ పద్యాన్ని మరొకసారి చదువుదాం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులా పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి. ఈ పద్యభావం ఏమనగా, కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలుగదు. ప్రజలందరూ తన కొడుకు గొప్పదనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. పరుల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూయు, పరహితమ్ము కంటే పరమార్థమున్నదా లలిత సుగుణజాల తెలుగు బాల. ఈ పద్యాన్ని మరొకసారి చదువుదాం. పరుల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూయు, పరహితమ్ము కంటే పరమార్థమున్నదా లలిత సుగుణజాల తెలుగు బాల. ఈ పద్యభావం ఏమనగా, ఇతరుల కొరకే నదులు ప్రవహిస్తున్నాయి, ఆవులు పాలనిస్తున్నాయి, చెట్లు పూలు పూస్తున్నాయి. ఇతరుల మంచి కంటే కోరదగినది ఇంకేమీ లేదు. ఈ పద్యాన్ని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించారు. బలవంతుడనాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతి. ఈ పద్యాన్ని మరొకసారి చదువుదాం. బలవంతుడనాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతి. ఈ పద్యభావం ఏమనగా, నేను బలవంతుణ్ణి అనే గర్వంతో ప్రవర్తించకూడదు. ఎందుకంటే ఎంతటి బలవంతుడైనా కొన్ని సమయాల్లో తనకంటే తక్కువ బలం కలవారి చేతుల్లో ఓడిపోయే అవకాశం ఉంది. చీమల కంటే పాము బలమైందే కదా, అయినా చీమల గుంపు పాముని కుట్టి చంపేయగలదు. మొదలు చూచిన కడు గొప్ప పిదప కురుచా, ఆది కొంచెము తరువాత నదిక మగుచు, తన రుదిన పూర్వ పరభాగ జనితమైన ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి. ఈ పద్యాన్ని మరొకసారి చదువుదాం. మొదలు చూచిన కడు గొప్ప పిదప కురుచ, ఆది కొంచెము తరువాత నదిక మగుచు, తన రుదిన పూర్వ పరభాగ జనితమైన ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి. ఈ పద్యభావం ఏమనగా, చెడ్డవారి స్నేహం ఉదయపు ఎండలో నీడలా ముందు గొప్పగా ఉండి తరువాత సన్నగిల్లుతుంది. మంచివారి స్నేహం మధ్యాహ్నపు ఎండలో నీడలా ముందు కొద్దిగా ఉండి మెల్లిగా వృద్ధి చెంది పెరుగుతుంది. ఈ పద్యాన్ని ఏనుగు లక్ష్మణ కవి గారు రచించారు. ఎంత చెలిమియున్న ఎగతాళి చేయకు, సరసమంతనంత విరసమగును, మాట జారనేని మరి తీసుకోలేము, తెలిసి మెలగుమయ్య తెలుగు బిడ్డ,
ఈ పద్యాన్ని మరొకసారి చదువుదాం. ఎంత చెలిమియున్న ఎగతాళి చేయకు, సరసమంతనంత విరసమగును, మాట జారెనేని మరి తీసుకోలేము, తెలిసి మెలగుమయ్య తెలుగు బిడ్డ. ఈ పద్యభావం ఏమనగా, ఎంత స్నేహితులైనా వారిని వేళాకోళం చేయకూడదు. ఇష్టం కాస్త అయిష్టంగా మారవచ్చు. ఒకసారి నోరు జారితే వెనక్కి తీసుకోలేము. మాట్లాడే ముందే ఆలోచించుకోవాలి. ఈ పద్యాన్ని నార్ల చిరంజీవి గారు రచించారు. మతములెన్నియున్న మానవత్వం ఒకటే, జాతులెన్నియున్న నీతి ఒకటే, పదములెన్నియున్న పరమార్థమొక్కటే, వాస్తవము నార్ల వారి మాట. ఈ పద్యాన్ని మరొకసారి చదువుదాం. మతములెన్నియున్న మానవత్వం ఒకటే, జాతులెన్నియున్న నీతి ఒకటే, పదములెన్నియున్న పరమార్థమొక్కటే, వాస్తవము నార్ల వారి మాట. ఈ పద్యభావం ఏమనగా, ఎన్ని మతాలున్నా తోటి మానవునికి సహాయం చేయమనే చెప్తాయి. జాతులెన్ని ఉన్నా నీతిగా బతకమనే చెప్తాయి. రచనలెన్నైనా వాటి గొప్పదైన భావం ఒకటే. ఈ పద్యాన్ని నార్ల వెంకటేశ్వరరావు గారు రచించారు. బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన, వచ్చుగాకలేమి వచ్చుగాక, జీవధనములైన జడుగాక పడుగాక, మాట దిరుగలేరు మానధనులు. ఈ పద్యాన్ని మరొకసారి చదువుదాం. బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన, వచ్చుగాకలేమి వచ్చుగాక, జీవధనములైన జడుగాక పడుగాక, మాట దిరుగలేరు మానధనులు. ఈ పద్యభావం ఏమనగా, మానధనులు మాట తప్పలేరు. బ్రతుకు ఉండవచ్చు, కష్టాలు రావచ్చు, పేదరికంలో మునిగిపోవచ్చు, ప్రాణాలే పోవచ్చు. ఏది ఏమైనా మాట తప్పరు. ఈ పద్యాన్ని పోతన గారు రచించారు. పూజ కన్ననెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్ననెంచ మనసు దృఢము, కులము కన్న మిగుల గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యాన్ని మరొకసారి చదువుదాం. పూజ కన్ననెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్ననెంచ మనసు దృఢము, కులము కన్న మిగుల గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యభావం ఏమనగా, దేవునికి పూజలు చేయడం కంటే సాటి మనిషికి సహాయం చేయాలన్న ఆలోచన ముఖ్యం. మాట ఇవ్వడం కంటే ఆ మాట మీద నిలబడే దృఢమైన మనసు ముఖ్యం. పుట్టిన కులం కంటే మంచి గుణాలను చూసి గౌరవించడం ముఖ్యం. ఈ పద్యం వేమన శతకంలో ఉంది.